కోటిన్నరకు పైగా జనాభాతో తెలంగాణకు తలవానికంగా భావించే హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కు కమిషనర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ ఉండడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దేశంలోనే పెద్ద కార్పొరేషన్లలో ఒకటైన జీహెచ్ఎంసీలో గడిచిన 16 నెలల వ్యవధిలో జీహెచ్ఎంసీలో 4 కమిషనర్లు మారారు. ఇలా నెలల వ్యవధిలోనే బదిలీ చేస్తూ ఉండడంతో కొత్తగా వచ్చే కమిషనర్లకు అభివృద్ధి, ఇతర పనులపై దృష్టి పెట్టడానికి సమయం సరిపోవడం లేదు. ఇప్పుడు ఈ అంశం గ్రేటర్ లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి 12 మంది కమిషనర్లుగా పనిచేశారు. మొదట్లో ఏడాదిన్నర, 2 ఏళ్లు పనిచేసిన వారున్నారు. ఆ తర్వాత 4 ఏళ్లు విధుల్లో ఉన్న కమిషనర్లు కూడా ఉన్నారు. కోటిన్నరకు పైగా జనాభా, 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీలో 6,000 మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ మీద మరో 30,000 మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి జీహెచ్ఎంసీ అనేది గుండెకాయ లాంటిది. ఇలాంటి ముఖ్యమైన గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పోస్ట్ అంటే అంత ఆషామాషీ కాదు. ఎందుకంటే జీహెచ్ఎంసీ 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ లోకల్ బాడీ. ఇంత పెద్ద వ్యవస్థను అర్థం చేసుకోవడానికి కొత్తగా వచ్చే కమిషనర్లకు 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎవరొచ్చినా అనేక సవాళ్లు స్వాగతం పలుకుతాయి. అప్పులు, పారిశుద్ధ్య నిర్వహణ, హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ లో ఉన్న సమస్యలతో పాటు అంతర్గత ఒత్తిళ్లు కొత్తగా వచ్చే కమిషనర్లకు సవాల్గా నిలుస్తాయి. వాటన్నింటినీ అర్థం చేసుకుంటూ పరిస్థితిని చక్కదిద్దేలోగా బదిలీ కావడంతో క్షేత్రస్థాయిలోనూ అధికారుల్లోనూ అయోమయం నెలకొంటోంది. 2023 సాధారణ ఎన్నికల కంటే కొద్ది నెలల ముందే జీహెచ్ఎంసీ కమిషనర్ గా వచ్చిన రొనాల్డ్ రోస్ ను ఎన్నికలు పూర్తయిన తర్వాత 7 నెలల్లోగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. ఆ స్థానంలో అమ్రపాలికి బాధ్యతలు అప్పగించారు. 5 నెలల పాటు పనిచేసిన అమ్రపాలిని కేంద్రం తప్పని పరిస్థితుల్లో ఏపీకి వెళ్లాలని సూచించడంతో ఆమె బదిలీ అయింది. అమ్రపాలి స్థానంలో ఇలంబర్తిని కమిషనర్ గా నియమించారు. 2024 నవంబర్ 14 నుండి పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకుంటున్న ఇలంబర్తి కేవలం 5 నెలల్లోనే మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇలంబర్తి లాంటి అధికారులను మార్చాల్సిన పరిస్థితి లేనప్పటికీ ప్రభుత్వం బదిలీ వేటు వేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇలంబర్తి స్థానంలో ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా ఉన్న ఆర్వి కర్ణన్ ను జీహెచ్ఎంసీ నూతన బాస్ గా నియమించింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా పనిచేసిన ఆర్వి కర్ణన్ నగరంలో హోటల్స్, రెస్టారెంట్లపై వరుస తనిఖీలు నిర్వహించి ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపారు. అలానే ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ గా కఠిన చర్యలు తీసుకుంటారని గ్రేటర్ ప్రజలు ఆశిస్తున్నారు. అయితే అసలు ఈ కొత్త కమిషనర్ ఎన్ని రోజులు ఉంటారో చూడాలని జీహెచ్ఎంసీలో చర్చించుకోవడం గమనార్హం. ఏదేమైనా బల్దియాలో తరచూ కమిషనర్లను మారుస్తూ ఉండడం వల్ల జీహెచ్ఎంసీలో పాలన అస్తవ్యస్తంగా మారుతుందని అంటున్నారు అధికారులు. ఈ బదిలీల వల్ల జీహెచ్ఎంసీ అభివృద్ధి 3 అడుగులు ముందుకు, 2 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైందని అంటున్నారు.